హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీణా 777 ఇవాళ ఏంటంటే ఎగ్జామ్ రాసి వచ్చేటప్పుడు నేను ఒక సంతకు వెళ్ళినాం అనమాట. అది ఏం సంతో మీరే చెప్పుకోవాలన్నమాట. చూడండి అంత రష్ ఉన్నారో సంతలో. ఇది మొత్తం ఉంటుందండి, మీరు గెస్ చేసి చెప్పండి ఏం సంతనో. కానీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే కరెక్ట్గా దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో సంత చూస్తుంటే. ఏంటంటే అదొక హ్యాపీనెస్ అన్నమాట. ఫుల్ థ్రిల్గా ఉంటుందండి. వీడియో అయితే ఫుల్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్క ఐటమ్ అంటే చిన్న ఏమి దొరకని వస్తువు కానుండి దొరుకుతుందండి ఇక్కడ ఈ సంతలో. చాలా బాగుంటుంది. చాలా రోజులు అవుతుంది నేను ఈ సంతకు వచ్చి. అయితే ఈ సంత నేమ్ ఏంటి అని చెప్పేసి లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. మీరైతే గెస్ చేయండి ఇదేం సంతనో. ఎక్కడ ఇదంతా ఒక మొత్తం ఉంటుందండి, మొత్తం రోడ్ మొత్తం ఉంటుంది అనమాట. సందులలో బొందులలో మొత్తం ఇదే ఉంటుంది. చాలా పెద్ద అదన్నట్టు ఈ మార్కెట్ లాగా. ఇది ఓన్లీ వన్ డేనే జరుగుతుందండి, వీక్లీ వన్స్ జరుగుతుంది అనమాట. నేను ఇన్ని క్లోజ్లు ఇస్తున్నా, మీరు ఏం సంతనో గుర్తుపట్టండి. చూడండి ప్రతి ఒక్క డ్రెస్సులు, షర్ట్, మన చిన్నపిల్లలకి బొమ్మలు అన్నీ దొరుకుతాయండి. ఫోన్లు గీన్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ సంతలో. నాకు చాలా ఇష్టం ఇట్లా తిరగడం అంటే. అందుకోసమనే అలాగ వెళ్దామని చెప్పేసి మేము అటు నుంచెల్లే వస్తున్నాం అనమాట. ఎగ్జామ్ రాశాను నిన్నైతే. నేను ఎగ్జామ్ రాసేసి అలా అటు నుంచెల్లి వస్తుంటే అలా ఒక్కసారి విజిట్ చేసినాం అన్నమాట సంతని. మస్తు పబ్లిక్ ఉంటారండి, అసలు నడవడానికి కూడా సందు ఉండదు. ఇది ఎంట్రన్స్లోనే మేము వెళ్ళేది. చూడండి ఇంకా సంతలో చాలామంది ఉంటారు. నడవడానికి అడుగు పెట్టడానికి కూడా సందు ఉండదు అనమాట. ఏమో నాకు వీలైనంత వరకైతే నేను వీడియో తీస్తాను. ఒకవేళ మిస్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఏంటంటే చాలాసేపు పట్టిందనమాట, 3 hours పట్టింది ఫ్రెండ్స్. చూడండి ఎన్ని ఉన్నాయి, అన్ని బట్టలే ఉంటాయి ఇటు సైడ్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి ఫ్లవర్స్ అయితే, చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. కొనుక్కోవచ్చు ఇక్కడైతే. ఇవి చాలా తక్కువ రేట్ అనమాట. చూడండి ఇంకా లోపల చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. వెళ్తుంటే లోపలికి అయితే కొంచెం లోపలికి వెళ్తే సామాన్లు లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. మిషన్స్ అండ్ ప్రతి ఒక్కటి డ్రిల్లింగ్ మిషన్స్, ఆల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న వాచ్లకి అవి అన్నీ కూడా షీల్డ్లతో సహా కూడా ఉంటాయండి. నేనైతే ఫుల్ థ్రిల్ అవుతా అనమాట వాటిని చూసి. నాకు ఇష్టం ఇట్లా వెళ్ళడము. అందుకోసమని అట్లా తిరుగుదామని చెప్పేసి అట్లా వచ్చినాం అనమాట. ఇది రోడ్ మీద చూడండి, రోడ్డుకి అటు ఇటు సైడ్. అంటే ఇదివరకైతే అసలు రోడ్ మీద నడవడానికి కూడా జనాలు అసలు నడవనిచ్చే వాళ్ళు కాదనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఓకే, కొంచెం లోపల దాకా వెళ్ళినాక తెలుస్తుంది, ఎంట్రన్స్లోనే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని నా ఛానల్ని అట్లా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ వీడియో అయితే. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు కావాల్సిన ఆడవాళ్ళకి కావాల్సినవి కానీ ఎవరికైనా ఏదైనా కొత్తవి చూడాలంటే ఇంట్రెస్ట్ కదా. అందుకోసం అని చెప్పేసి మీరు చాలా థ్రిల్ అవుతారు. ఈ వీడియోని అయితే అస్సలు మిస్ చేయకండి. చూడండి ఏమేమి దొరుకుతాయో. నేనైతే కొన్ని అయితే క్యాప్చర్ చేశాను వీడియోలో. చూడండి ప్రతి ఒక్క ఐటమ్ అని చెప్పాను కదా, ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది దీంట్లో. ఏమేమి దొరుకుతాయో మీరే చూడండి. చిన్న రూపాయి నాణాలు, పావుల తీసుకోవాలి. మన దగ్గర ఉన్న పాత పడింది. కంప్యూటర్ సిస్టమ్ టీవీ పెట్టుకుంటే బాగుంది. ఆటో కూడా ఇచ్చారు. ఇందులో 2 తాళాలు కూడా ఉన్నాయి. ఒకటి 2 ఆటోలు ఉన్నాయి. ఇందులో మన రెస్టారెంట్లో ఉన్నట్టుంది మంచిగా. అంటే హాల్ సిట్టింగ్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చక్కగా భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ భోజనం చేయొచ్చు. పట్టిపోయి ఇవన్నీ
చైర్స్ ఎంత అండి? ఏక్ 600, ఒకటి 600. అక్కడ ఆ చివరి లాస్ట్లో డెస్క్ టేబుల్ ఉంది కదా, అది ఎంతది? అది కంప్యూటర్ लास्ट में वो कंप्यूटर डेस्क है ना तुम्हारे, है ना? वो लास्ट में डेस्क है ना कंप्यूटर. कितना? 1500. 1500. అమ్మో, మనం కొన్నది 1000 రూపాయలకే కొన్నాం. అది తీసుకెళ్తే మొత్తం నిండిపోతాయి. ఇంకా అయిపోయింది, ఎక్కడితో అయిపోయింది. ఏంటది? ఎంత? 100. నాణాలు, నాకు తెలియని నాణాలు కూడా ఉన్నాయండి. అవి కూడా ఎన్నటివో జమాన్లోవి, అంటే అసలు మనం పుట్టక ముందు వాడిన డబ్బులు, పైసలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఫోన్స్, అదే నేను ఇందాక చెప్పాను కదా పైసలు అని చెప్పేసి, అవి కూడా చూడండి మనకు కనిపిస్తున్నాయి. ఇవి పైసలు అన్నమాట. చూడండి నాణాలు, అవి ఎవరికి కావాలో అసలు నాకైతే అర్థం కాలేదు, కానీ చూస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది. అసలుకి ఎంత బాగుంటుందో. చెప్పులు అన్నీ ఉంటాయండి, చాలా తక్కువ రేట్లకు వస్తాయి అన్నమాట. చాలా తక్కువ రేట్లు ఉంటాయి. షూస్ కానీ ఏది కావాలన్నా చాలా తక్కువ. చూడండి, ఇవి ఇత్తడివి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో ఇత్తడివి. నేనైతే ఏం తీసుకోలేదనుకోండి, ఏంటంటే తిరగడమే సరిపోయింది నాకు, ఇంకా అక్కడికే ఓపిక లేదు, ఏం తీసుకోలేదు. నేను నార్మల్గా అలాగా తిరిగామన్నమాట. మొత్తము ఏమి ఉంటాయి, ఏమేమి వచ్చినాయి ఈసారి అని చెప్పేసి తిరిగినామన్నమాట. చూడండి, ఫోన్స్, ఈ చిన్న చిన్న ఈ పిచ్చి పిచ్చి ఐటమ్స్ కూడా అండి, ఎక్కడ దొరకని ఐటమ్స్ ఇక్కడే దొరుకుతాయి. బ్యాగ్స్ 150కి 100కి అట్లా బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా చూడండి, బాక్సులు, సౌండ్ స్పీకర్స్ ఇలాగన్నమాట. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నాకైతే ఫుల్ అనిపిస్తుంది అసలుకి. ఏంటి ఇదంతా, వామ్మో ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రో ఇవన్నీ సామాన్లు, ఎట్లా పేరుస్తుండ్రో, అసలు ఎంత ఇబ్బందో అని అనిపించింది అనమాట. చూడండి ఎంత బాగుందో ఇది. ఇవి ఈ సంతను చూస్తా అంటేనే హ్యాపీ అన్నమాట. అవి కొనుక్కోవాలన్నా అది కాదు, కానీ చూడాలన్నది అనమాట. కంటికి ఆనందం అన్నమాట, నేత్రానందం ఫ్రెండ్స్, అంతే. నేనైతే అట్లానే చూస్తాను, ఎక్కడికి వెళ్ళినా కూడా కొనడం తక్కువ, చూడడం ఎక్కువ అనమాట మనది. చూడండి ప్రతి ఒక్క ఐటమ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్దదంటే చాలా పెద్దది. సౌండ్ బాక్స్లో అండ్ ఇవి ఏంటి ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్, ఇదంతా సామాన్లు అన్నమాట. అంతా ఇనుప సామాన్లు.
నేనైతే ఊకే బండి ఆపుతుంటే ఏంటా ఈ తలనొప్పి అని చెప్పేసి నేనైతే దిగినా అనమాట. నేను బై వాక్ చేస్తా అని చెప్తే సరే అని నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయిండు అనమాట. నేనైతే మంచిగా సంత మొత్తం నడుచుకుంటూ తిరిగిన. చాలా కాళ్ళు నొప్పి వస్తుంది, చాలా దూరం నడిచానండి. నన్ను అయితే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయిండు మా ఆయన అయితే. నేనైతే నడుస్తూ చూస్తున్నా. చూడండి సైడ్ ఎంత బాగుందో, మంచిగా ఉన్నాయి అన్నమాట. వాటిని చూస్తుంటే తీసుకోవాలనిపించినాయి కానీ ఏం చేసుకుంటాం, అవన్నీ ఏంటో ఉన్నాయి. నాకైతే అసలు యూజ్ ఉండవు అన్నమాట అలాంటివి, అందుకోసం అవన్నీ తీసుకోలేదు. కానీ చూస్తున్నా, తిరుగుతున్నా, మొత్తం తిరిగాను, చాలా దూరం నడిచానండి. చూడండి షీల్డ్ కూడా అమ్ముతున్నారు. షీల్డ్ని కూడా చూసి నాకైతే ఫుల్ అది అనిపించింది అనమాట. చిన్న చిన్నవి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఏమన్నా సామాన్లు కావాలంటే ఈ సంతకొచ్చి తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇదేంటో సంత చెప్పలేదు కదా ఫ్రెండ్స్. ఇది ఎర్రగడ్డ సంత అన్నమాట, ఎర్రగడ్డ మార్కెట్ అంటారు. ఇది చాలా పెద్దదండి. మీకు కనుక ఏమన్నా సామాన్లు కావాలనుకుంటే ఈ సంతకు రండి. ఇది ప్రతి సండే ఉంటుంది అన్నమాట. మరి చాలా టైర్డ్ అయిపోయినాము. ఓకేనా మరి బాయ్. కొంచెమే చూపించాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.